వీటిని గరడ ముక్కు కాయలని అంటారు. వీటిని తేలుకొండి కూడా అంటారండి. ఈ మొక్క వచ్చేసి ఇలా అయితే ఉంటుంది. ఇది పచ్చగా ఉన్నప్పుడు ఇలా ఉంటుంది. పూలు కూడా ఉంటాయి వీటికి. కానీ ఈ కాయల్లో చాలా పరిహారం అయితే ఉందండి. ఇది మనకు సైన్స్ పరంగా కూడా చాలా ఉపయోగాలైతే ఉన్నాయి. వీటిని తేలుకొండి, గరుడముక్కు అని అంటూ ఉంటారు. ఈ కాయల గురించి ఎక్కువగా అయితే ఎవరికీ తెలియదండి. పూజలు చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకైతే తెలుస్తూ ఉంటుంది. ఎక్కువ బ్లాక్ మ్యాజిక్ తీసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఈ కాయల గురించి అయితే తెలుస్తూ ఉంటుందండి. ఇవి ఎక్కువగా చాలామందికి బ్లాక్ మ్యాజిక్ చేస్తూ ఉంటారు కదా, ఈ కాయలతో అయితే పరిహారం అయితే ఉంటుంది. ఈ కాయలకు అతీంద్రియ శక్తులు అయితే ఉంటాయండి, చాలామంది చెబుతూ ఉంటారు. చాలామందికి నరదిష్టి, నరపీడ, నరఘోష, మానసిక ప్రశాంతత లేకపోవడం, భార్యాభర్తల మధ్యలో గొడవలు, డబ్బులు నిలవకపోవడం ఇలాంటి అనేక సమస్యలకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ కాయలు ఇంట్లో ఎక్కడ ఉంచినా ఇంట్లో వారికి దిష్టి తగలదు. ఇలా చేయడం వల్ల శత్రు బాధలు కూడా తగ్గుతూ ఉంటాయి. ఇవి ఇంట్లో ఉన్న వల్ల పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుందండి. కాయలను మనం ఇంటికి ఎప్పుడు తెచ్చుకోవాలి అంటే ఆదివారం అమావాస్య రోజు 5 కానీ 11 కానీ తీసుకొచ్చుకొని వాటిని మాలలాగా కట్టాలి. మాలలాగా కట్టి ధూపం అయితే చూపించాలి. ధూపం చూపించి మన ఇంటి సింహద్వారానికి ఇలా మాలలాగా కట్టాలి. ఇలా చేయడం వల్ల నరదిష్టి, నరఘోష, నరపీడ నుంచి, శత్రు బాధల నుంచి మనకైతే విముక్తి అయితే కలుగుతుందండి. చాలామంది బయటికి వెళ్ళినప్పుడు మాకు పని అవ్వట్లేదు అని అంటూ ఉంటారు కదా, ఇలా ఒక కాయని ఎల్లో కలర్ పేపర్లో కానీ క్లాత్లో కానీ పెట్టుకొని మన పాకెట్లో కానీ పర్స్లో కానీ పెట్టుకుంటే మనం వెళ్ళిన పని అయితే సక్సెస్ఫుల్గా అయితే జరుగుతుందండి. మెడలో కూడా కట్టుకోవచ్చండి. ఒకటి ఇలా దారం వేసేసి ఆ హోల్లో నుంచి తీసి మన మెడలో కట్టుకుంటే దిష్టి కానీ బ్లాక్ మ్యాజిక్ కానీ జరగదండి. చిన్నపిల్లలు కూడా, సంటి పిల్లలు భయపడుతూ ఉంటారు, ఉలికి పడుతూ ఉంటారు కదా, అలాంటి పిల్లలకు కూడా వాళ్ళ ఉయ్యాల ఉంటుంది కదా, ఉయ్యాలకు కూడా ఇలా 1, 2 ఉయ్యాల కూడా కట్టొచ్చు.